ఈ దినాన్ని వాక్యాన్ని మనం చూద్దాం. ప్రపంచంలో ఒకవేళ క్రైస్తవ్యాన్ని కనుక ఒక మతాన్నిగా తీసుకుంటే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మతం ఏదంటే క్రైస్తవ్యం. దాన్ని ఒక మతంగా మనం చూడకూడదు, అదొక మార్గం. అయితే ఈ ప్రపంచంలో జనాభాలో క్రైస్తవులు ఎంత శాతం ఉన్నారంటే ఇది 2018కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, గణాంకాలు అన్నమాట. 31%, 31%, 100%లో 31% ఎంతమంది అండి? క్రైస్తవులు. మిగతా శాతం అంతా కూడా ఇతర విశ్వాసాలకు చెందినటువంటి వారు, నాస్తికులతో సహా. అయితే ఎంతమంది చర్చికి వెళ్తారు అని మనం చూస్తే ఇది కూడా గొప్ప సంగతే. ఇది అమెరికన్ స్టాటిస్టిక్స్లో ఉంది. 1.3 బిలియన్ పీపుల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ది చర్చ్ ఫ్యామిలీ అంట ఇన్ ద వరల్డ్. 1.3 మిలియన్ అంటే, బిలియన్ అంటే నిజానికి 130 కోట్ల మంది, 130 కోట్ల మంది అంటండి చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రపంచంలో. నిజానికి ఇది కనుక మనం చూస్తే ఫిఫా వరల్డ్ కప్ అని 2018లో జరిగింది. ఫైనల్ ఫిఫా వరల్డ్ కప్ ఎంతమందికి తెలుసు? FIFA ఫిఫా వరల్డ్ కప్. ఇది క్రికెట్ కంటే చాలా ఎక్కువ అండి, మామూలు క్రేజ్ కాదు. ఆ ఫైనల్ మ్యాచ్ రష్యాలో జరిగింది 2018లో. దాని యొక్క అటెండెన్స్, వ్యూవర్షిప్ ఎంతో తెలుసా? 1.12 బిలియన్ వ్యూవర్స్ అంట. 1.12 బిలియన్ వ్యూవర్స్ అంటే 112 కోట్ల మంది ఒకేసారి అటెండ్ అయ్యి చూసినటువంటిది అనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే చర్చికి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చర్చికి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు చూస్తే ఫిఫా వరల్డ్ కప్ కంటే ఎక్కువ మంది దీనికి అటెండ్ అయ్యారండి, చర్చికి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళే. ఏంటి ఈ చర్చిలో ఉన్నటువంటి ఈ గొప్పదనం? ఇంకొకటి విషయం కూడా చెప్పారు వాళ్ళు. ఏమనంటే ఇది ప్రస్తుతం అప్పటికైతే 1 ఇండియా జనాభాతో సమానం అని చెప్పారనమాట. ఇది ఇండియాలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో, ఎంతమంది 140 కోట్లు అప్పుడు పెరిగిపోతూ ఉన్నారు రోజు రోజుకి. అంతమంది తోటి సమానమంట చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఇండియా ఈజ్ ద హైయెస్ట్ పాపులేషన్ కదా ప్రపంచంలోకి వెళ్ళా ఎక్కువ జనాభా. చైనాని దాటిపోయిందండి ఇప్పుడు, ఇండియా దాటిపోయిందండి. అవునా కాదండి? మీరు చూడండి. ఓకే, చైనాని దాటిపోయింది ఇండియా. అయితే అంత ఎక్కువ మంది చర్చికి వెళ్తున్నారు. అలా చర్చికి వెళ్ళడానికి అసలు ఏంటి? వై చర్చ్? వై డూ సో మెనీ పీపుల్ గో టు చర్చ్? ఎందుకు సంఘానికి వెళ్తున్నారు? అసలు ఎంతమంది ప్రజలు వెళ్తున్నారు? సంఘం అంటే ఏంటి? ఈరోజు నేను చాలా త్వరగా ద బిబ్లికల్ విజన్ ఆఫ్ చర్చ్ నేను చూడాలనుకుంటున్నాను. అంటే లేఖనంలో చర్చ్ యొక్క దర్శనం ఏంటి, సంఘం యొక్క దర్శనం ఏంటి అనేది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 3 విషయాలు చెప్తాను. సంఘం అంటే ఏంటి, సంఘం యొక్క అర్థం ఏంటి, సంఘం యొక్క లేఖనాల్లో సంఘానికి ఇచ్చినటువంటి చిత్రాలు ఏంటో చూస్తాను. ఆ చిత్రాలని, పిక్చర్స్ని చూసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది సంఘం అంటే ఏంటో. తర్వాత సంఘం యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చూస్తాను. మరి చాలా త్వరగా వెళ్తాను ఈరోజు. ఇలిస్ట్రేషన్స్ తక్కువ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా తక్కువ ఉంటుంది, వాక్య భాగాలు ఎక్కువ చదవాలి, వచనాలు. ఎందుకంటే ఇది ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎక్కువ నేను బైబిల్లోంచి నేను చెప్తాను. మొట్టమొదటిగా సంఘం గురించి ఎక్కడ ప్రస్తావించబడింది అని మనం చూస్తే మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మనం యేసుప్రభు వారే ఈ మాట చెప్తున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అన్నాడు అనమాట. అని మీతో చెప్పుచున్నాను అన్నాడు.
అంటే యేసు ప్రభువారు చెప్తున్న మాట, నేను సంఘాన్ని కడతానన్నాడు. అంటే సంఘాన్ని కట్టేవారు ఎవరంటండి? ఎవరంట? యేసుక్రీస్తు. అది తర్వాత ఇంకేమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. అంటే ఆ సంఘం కూడా ఎవరికి చెందిందండి? యేసు ప్రభువుకి చెందింది. ఇంక గొడవలేని పని. మొట్టమొదటిగానే చెప్పేశాను నేను, ఏంటంటే యేసు ప్రభు సంఘాన్ని యేసు ప్రభువే కడుతున్నాడు. మరి ఇక్కడ మీరు నేను ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే, మనం ఆయన యొక్క పొలంలో పనిచేస్తున్నాం, ఆయన పనిముట్లుగా పనిచేస్తున్నాం అంతే తప్ప సంఘం మంద కాదు, అది దేవునిది అని మనం చూస్తున్నాం. అది మొట్టమొదటి విషయం. తర్వాత ఈ సంఘం అంటే ఏంటంటే, చర్చ్ అనే మాటని గ్రీకులో ఎక్లేషియా అన్నారు. గ్రీకులో ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ వన్స్ అని అర్థం. కాల్డ్ అవుట్ అంటే బయటికి పిలవబడినటువంటి వారు అని అర్థం. బయటికి పిలవబడినటువంటి వారు అని అర్థం. కాల్డ్ అవుట్ వన్స్ అని అర్థం. అసలు ఎవరు పిలువబడ్డారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారు, దేనికోసం పిలువబడ్డారు వీళ్ళు అని మనం చూస్తే సంఘం అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక వచనం చదవండి, రోమపత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివి వినిపిస్తారా? రోమపత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. పిలవబడి, ఆ మాట మీరు నోటీస్ చేయాలి, యు ఆర్ కాల్డ్ అవుట్, మీరు పిలవబడి ఉన్నారు. పేతురు పత్రికలో చూస్తాం 2వ అధ్యాయంలో, ఒకవేళ మీరు ఆ మాట కనుక చూస్తే చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ముని పిలిచాడు. అది ఒకప్పుడు మనమందరం కూడా ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అంధకార సంబంధులంగా ఉన్నాం. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. ఆ పిలిచిన వాడు అన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఆ తర్వాత ఆయన వెలుగై ఉండి మనల్ని వెలిగించాడు, మనల్ని వెలుగు సంబంధిగా చేశాడు. మళ్ళీ ఆ వెలుగు సంబంధమైనటువంటి మనల్ని ఆ చీకటిలోంచి పిలిచి మళ్ళీ ఆ చీకటిలో ప్రకాశించడం కోసం మనల్ని పెట్టాడు. అది సంఘం అంటే. దీపస్తంభం మీద, కొండ మీద దీపస్తంభం మీద పెట్టాడు. ఎందుకంటే మిగతా చీకటి అంతట్లోనూ మనం ప్రకాశించటానికి. ఇది సంఘం అంటేనండి. మరి అటువంటప్పుడు ఈ సంఘం యొక్క అర్థం ప్రకారంగానే చీకటిలోంచి వెలుగులోనికి పిలువబడినటువంటి మనం, అది ఆశ్చర్యకరంలోని పిలువబడినటువంటి మనం ఎలా జీవించాలి? వెలుగు సంబంధులుగా జీవించాలి. మళ్ళీ చీకటి సంబంధులుగా జీవిస్తే కుదురుతుందా? విచారం ఏంటంటే, వెలుగులోనికి పిలువబడినటువంటి మనం మళ్ళీ చీకటిని ప్రేమించి చీకటిలోనికి వెళ్ళిపోవటానికి ఇష్టపడతా ఉన్నామండి. ఎంత దారుణం! వెలుగు సంబంధులుగా పిలిచింది ఎందుకంటే అక్కడే పేతురులో ఒక కారణం చెప్తాడు. ఏంటా కారణం? పేతురు పత్రికలో 2వ అధ్యాయం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అది మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అది ఏర్పరపరిచిన వంశమును, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనమును, దేవుని సత్తు అయిన ప్రజలమై ఉన్నాం. ఇన్ని ఉన్నాయి. చర్చ్ అంటే ఏంటంటే ఏర్పరపరిచిన వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము, తర్వాత దేవుని పరిశుద్ధమైన జనాంగంగా ఉన్నాం, దేవుని సత్తైన ప్రజలకు. ఇన్ని 4 ఉన్నాయి అక్కడ. చర్చ్ అంటే ఈ 4 కూడా రాసుకోవచ్చు. ఎందుకు పిలువబడ్డాము చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోని కంటే? యేసు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించటానికి. మనకు ఒకప్పుడు తెలియదు, వేరు వాళ్ళు మిషనరీలు ఈ ప్రాంతాలకు వచ్చి ప్రచురించారు. నేను అండమాన్ వెళ్ళాను,
అందుకని దాని గురించి ప్రారంభంలో చెప్పకుండా మధ్యలో ఒక్కొక్క మాట చెప్తామని. అండమాన్లో మిషనరీల యొక్క పాద గుర్తులు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు భయంకరంగా హింసించిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంటలేదు. వాళ్ళ హింసిస్తున్నా అదే ప్రాంతం నుంచి వ్యాపారం చేయటానికి కాదు, మన భారతీయుల దగ్గర నుంచి కొల్లగొడటానికి కాదు, వాళ్ళు వేరుగా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు అర్పించడానికి వాళ్ళు వచ్చారు. అటువంటి వారి పేర్ల మీద కొన్ని గుర్తులు, రిమెంబరెన్స్, మెమోరియల్ చూసామన్నమాట. ఎంతో ఆనందించాం. రాస్ ఐలాండ్ అనేటువంటిది బ్రిటిష్ వారు స్థావరంగా చేసుకుని ఆ దీవులన్నింటినీ కూడా ఉన్నటువంటి వారిని అందరినీ పరిపాలించారు, ఇండియాని పరిపాలించారు. దాన్ని ఆధారంగా చేసుకుని అనువుగా ఉంటుంది. మరి ఎవరైతే మిషనరీలుగా వచ్చారో వారిని భయంకరంగా హింసించి వాళ్ళకి ఫండ్స్ రాకోకుండా చేసి వాళ్ళకి ఏ విధమైన సహకారం కూడా చేయకోకుండా, ఎందుకంటే వారిని చక్కగా చదివించారనుకోండి, వాళ్ళ మూఢనమ్మకాల నుంచి విడిపించారనుకోండి, సువార్త చెప్పారనుకోండి, ఎవరికి లాసు? బ్రిటిష్ వాళ్ళకే లాసు. కాబట్టి మిషనరీలని వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా వీళ్ళు వచ్చి ప్రాణాలు అర్పించారు. మళ్ళీ తర్వాత చెన్నైకి వచ్చామండి. చెన్నైకి వచ్చి ఒకరోజు కావాలని థామస్ మౌంట్, తర్వాత సెయింట్ థామస్ చర్చ్, ఆయన యొక్క అడుగుజాడలు ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఆ గుహలో ఆయన ప్రార్థన చేసుకుంటూ చంపటానికి వస్తే తప్పించుకున్న అది ఆయన బల్లెంతో ఎక్కడ పొడిచారో అవన్నీ చూసామన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మిషనరీలు వచ్చారు. మిషనరీలు వాళ్ళ ప్రచురపరచడానికి వచ్చారు గుణాతిశయాల్ని. అందుకని ఈరోజు ఇక్కడ సంఘం ఏర్పడింది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినటువంటి మనం ఆయన గుణాతిశయాన్ని ప్రకటించడానికి మనం ఇక్కడ ఉన్నాం. అది చర్చ్ అంటేనండి. చర్చిలో ఎన్ని రకాలు అని మనం ఆలోచన చేస్తే 2 రకాలు. ఒకటి ఏంటంటే లోకల్ చర్చ్ అంటారు, స్థానిక సంఘం. ఒక రిఫరెన్స్ చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథులోనున్న చాలండి దేవుని సంఘం నాకు. ఇది లోకల్ చర్చ్ అనమాట. అంటే ఎక్కడైతే ప్రజలు రక్షించబడ్డారు, సువార్థికులు ఏ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారో అక్కడ ఒక గుంపు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. మేబీ 1 or 2 or 3 or 4. వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే అక్కడ 2-3 కూడిన చోట నేను ఉంటానన్నాడు కదా, అక్కడ చిన్న స్థలం చెట్టు కిందో పుట్టకుందో కూడుకున్నటువంటి వారిని ఏమన్నారంటే సంఘం అన్నారు. ఇంట్లోనో లేకపోతే షెడ్లోనో లేకపోతే పూరే ఆ యొక్క గుడిసెలోని ఎక్కడ కూడుకున్నా కానీ వారిని ఏమన్నారమ్మా? సంఘం అన్నారన్నమాట. అది స్థానిక సంఘం. ఆ సంఘం కాస్త 2-3 కాస్త 100,000 సంఖ్య అయిపోయిందనమాట. అది లోకల్ చర్చ్. ఈరోజు మనం జీడిఎం చర్చ్ చింతావారిపేట కూడా ఏంటో చెప్పండి, లోకల్ చర్చ్, స్థానిక సంఘం. అలా బోల్డ్ సంఘాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ సంఘాలన్నీ కలిపితే దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ చర్చ్ అంటారు, దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. దాన్ని ఒకసారి ఆ సార్వత్రిక సంఘం గురించి రిఫరెన్స్ చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సార్వత్రిక సంఘం. సంఘము శరీరమునకు, సంఘమను శరీరమునకు ఆయన శిరస్సు. అంటే అర్థం ఏంటంటే ఈ లోకల్ చర్చిలన్నీ కలిస్తే, ఈ స్థానిక చర్చిలన్నీ కలిస్తే ఆ సంఘాన్ని ఏమంటారు చెప్పండి? సార్వత్రిక సంఘం అంటారు. ఆ సార్వత్రిక సంఘంలో ఎవరెవరు ఉంటారో తెలుసా? పెంతుకొస్తు దినం నుండి ఎవరైతే మొట్టమొదటిగా రక్షించబడ్డారో వాళ్ళ దగ్గర నుండి ప్రారంభం అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతుకొస్తు దినం నుండి ఎవరైతే రక్షించబడ్డారో వారి దగ్గర నుంచి సంఖ్య ప్రారంభం అవుతుంది అనమాట. 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దం. యేసు ప్రభు వారు సంఘం కొరకు మధ్యాకాశానికి వచ్చినప్పుడు చివరిగా ఎవరైతే రక్షించబడతారో అంతవరకు కూడా వాళ్ళు ఎవరో తెలుసా? సార్వత్రిక సంఘంలో సభ్యులు. సార్వత్రిక సంఘంలో సభ్యులు అంటే మనందరికీ ఎంత స్థానిక సంఘమే కాదు, మనకి ఎంతమంది పరివారం ఉందో చూసారా?
అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించి ఉండగా. ఎంతమంది ఉన్నారండి. ఇప్పుడే మనమే కాదు ఇక్కడ ఉంటా. ఫస్ట్ సెంచరీ నుంచి పెంతుకొస్తు దినం నుండి సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఈ విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి ఆదర్శం. వాళ్ళ సాక్షి సమూహం, క్లౌడ్ ఆఫ్ విట్నెస్ అంటారనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా. అయితే స్థానిక సంఘంలోకి ఎంట్రన్స్ ఎలాగా, సార్వత్రిక సంఘంలోనికి ఎంట్రన్స్ ఎలాగో నేను చెప్తాను మీకు. ఎందుకంటే కొంతమంది ఇప్పటికే యవనస్తులు 10 మంది బాప్తిసం పొందేసి ఉన్నారు, ఇంకా మిగతా వారు బాప్తిసం పొందవలసి ఉన్నారు. సార్వత్రిక సంఘంలోనికి ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి. ఎలాగ ఎంట్రన్స్ అవుతారంటే వాళ్ళు వినాలి జాగ్రత్తగా. ఎవరైతే సువార్త ద్వారా వారి హృదయాలు గుచ్చబడి, యేసు ప్రభువే దేవుడు, నేను పాపిని, నా పాపం కోసం ఆయన శిలువ మీద చనిపోయి నన్ను రక్షించాడు అని నమ్మి పునరుద్ధానం చెందాడు, ఆయన నా కోసం తిరిగి రాబోతున్నాడని హృదయంలో నమ్మి విశ్వాసం ఉంచిన వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు. అది 1 కొరింథీ 12:13 ఉంది. అప్పటి నుంచి ఎప్పుడైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు, ఆత్మలోనికి ఒకటవుతారు. అప్పుడు మనం సార్వత్రిక సంఘంలో పాలిభాగస్థులం అవుతాం. చదువుతారా మాట? 1 కొరింథీ 12:13 వచనం చదవండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమిది. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దిస్ ఈజ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఇది. అక్కడ పురుషుడైనా, స్త్రీ అయినా, దాసుడైనా, యజమాని ఏదైనా ఉంది. మనం ఇలా కూడా అనుకోవచ్చు. 1వ శతాబ్దం క్రైస్తవుడైనా, 21వ శతాబ్దం క్రైస్తవుడైనా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు హీఈస్ బాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందాడు. అప్పటి నుంచి దేవునికి చెందినోడు, సార్వత్రిక సంఘానికి చెందినోడు అనమాట. సార్వత్రిక సంఘంలో భాగమైపోయాడు. అయితే స్థానిక సంఘంలో భాగం అవ్వాలంటే మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మనకి క్రమం అంటుంది కదండి. మన క్రమం ఉందా లేదా? నేను సార్వత్రిక సంఘంలో పాలిభాగస్తుని అయిపోయాను, విశ్వాసం ఉంచాను, రక్షణ పొందాను, పరిశుద్ధాత్మ బాప్తిసం అప్పుడే పొందేసుకున్నాను అంటే కుదరదు. యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా ఏం చేయాలండి? రక్షణ పొందినోడు బాప్తిసం పొందాలి, నీటి బాప్తిసం పొందాలి. నీటి బాప్తిసం పొందుకుంటే అప్పుడు లోకల్ చర్చిలో సభ్యుడవుతాడండి, స్థానిక సంఘంలో. ఆ స్థానిక సంఘస్థులకి నువ్వేం చేస్తున్నావంటే టెస్టిమోనీ ఇస్తున్నావు. నీ లోపల ఏం జరిగిందో అంతరంగికంగా నువ్వు దాన్ని బయటకు చూపిస్తున్నావు అందరి ముందును. ఒక ఆయన అడిగాడు ఇలా నన్ను, ఏమనంటే, అయ్యా నేను బాప్తిసం పొందుతాను, యేసు ప్రభువుని నమ్మాను, కానీ ఏం పొందుతాను? బాప్తిసం పొందుతాను. నేను బాప్తిసం పొందినప్పుడు ఎవరు ఉండకూడదండి, మీరు నేను ఉంటే చాలు, బాప్తిసం తీసేసుకుంటాను అంటే. ఆయన దృష్టిలో బాప్తిసం అంటే ఏంటంటే బాప్తిసం రక్షించేది. నేను అంటాను బాప్తిసం రక్షించడానికి కాదు. నువ్వెవరెవరో అయితే రక్షణ పొందానని చెప్పావో, నీ లోపల ఏదైతే జరిగిందో, నువ్వెవరితో అయితే నువ్వు ఇక చచ్చేదాకా ఉంటావో వాళ్ళని తీసుకురా, అప్పుడు ఏం చేస్తాను? నేను బాప్తిసం ఇస్తాను. బాప్తిసం ఇట్స్ ఎ పబ్లిక్ టెస్టిమోనీ, పబ్లిక్ డిక్లరేషన్, బహిరంగ సాక్ష్యము. ఎవడో లేకుండా బాప్తిసం ఇచ్చేవాడు, బాప్తిసం తీసుకునేవాడు ఉంటే సరిపోద్దా? అంటే నీ ఉద్దేశం ఏంటి? బాప్తిసం రక్షిస్తుందనా? సాధారణంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ ఏమనుంటుందండి? బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారని ఉంటారు కదా. ఆ వచనాన్ని కోట్ చేస్తారు. అందుకని బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకుంటారు అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? యూదులు ఉన్నారు అక్కడ, అన్య జనాంగం ఎవరో లేరు. యూదులు తప్పనిసరిగా బాప్తిసం పొందాలని చెప్పారు. యోహాను బాప్తిసం అది. అప్పటికి ఇంకా పౌలు గారు రక్షించబడలేదు. పౌలు గారు రక్షించబడిన తర్వాత బాప్తిసం ద్వారా రక్షణ కాదు, అక్కడ
పౌలు గారు రక్షించబడిన తర్వాత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడతారు ఎవరైనా కానీ. తర్వాత నీటి బాప్తిసం అనేది వేరు. సంఘానికి ఇచ్చిన నీటి బాప్తిసం వేరు, యోహాను ఇచ్చేటువంటి బాప్తిసం వేరు. చాలామంది ఆ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి బాప్తిసం పొందుము అప్పుడు నీవు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటావని ఆ మాటను తీసుకుని, అది ఎవరికి రాశారు? అది యూదులకి రాశారు. అక్కడ అందరూ పెంతెకొస్తు దినాన్న యూదులే ఉన్నారు. అది ఆ కాంటెక్స్ట్ వదిలేసి ఈరోజు బాప్తిసం పొందుకునేటువంటి వారు. నేను చెప్పను కానీ మైక్లోను, మెయిన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు బాప్తిసం పొందుకున్న తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం అంటారనమాట. నేను మైక్లో చెప్పాను కానీ ఎందుకు నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు ప్రస్తుతానికి. కాబట్టి ఇలాగ చాలా కొంతమంది ఆ వచనాన్ని అక్కడ రిసిపియన్స్ ఆడియన్స్ ఎవరో తెలియకోకుండా ఆ వచనాన్ని తీసుకుని చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కానీ బాప్తిసం ఎందుకోసం ఇప్పుడు మీకు అర్థమైందా? నిజంగానే బాప్తిసమే రక్షించేదైతే మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రకారంగా చూసుకున్నట్లయితే నేనును అలాగనే ఇంకొక వ్యక్తి అన్నాడు చూసారా, ఆ వ్యక్తి ఇద్దరం కలిపి ఏం చేయొచ్చు? బాప్తిస కార్యక్రమం చేసేయచ్చు. ఎందుకంటే ఆ బాప్తిస కార్యక్రమం జరిగిన తర్వాత ఏం పొందుకుంటాడండి అతను? పరిశుద్ధాత్మను వరం పొందుకుంటాడు. మీరు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. కానీ సంఘంకి వచ్చేసరికి బాప్తిసం అనేది ఇద్దరి మధ్యన జరిగేది కాదు. ఎవరైతే ఎవరితో అయితే సంఘంతో ఉంటాడో వాళ్ళ ముందు తీసుకునేది ఏంటో చెప్పండి? బాప్తిసం. నేను అన్నమాన్లో బాప్తిసం ఇచ్చేటువంటి గొప్ప ధన్యత వచ్చింది. అది నా గొప్పతనమేం కాదు. ఆ సమయంలో బాప్తిసానికి ఎంత దూరం వెళ్ళాలో తెలుసా అండి? కొండలు అయ్యి ఎక్కుకుంటా 2 కిలోమీటర్లు వెళ్ళాము. ఆ 2 కిలోమీటర్ల దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది వర్షాకాలమే అనమాట వాటర్ వచ్చేది. మిగతా సమయంలో అది లైట్గా వస్తుంది. వాగు, ఆ వాగు అది చాలామంది చూశారు మీలో. అక్కడ బాప్తిసం ఇచ్చాను. కానీ సంఘం అంతా కూడా ఏం చేశారంటే అక్కడికి నడుచుకుంటూ వచ్చారు. ఎందుకులే బాప్తిసమే రక్షించేది అనుకుంటే నేను ఆ అబ్బాయి ఆ పాస్టర్ గారు ఉంటే సరిపోద్ది, ఇచ్చేయచ్చు అనమాట. కానీ సంఘం ఎదుట నువ్వు సాక్ష్యం చెప్తున్న బహిరంగ సాక్ష్యం, అది బాప్తిసం యొక్క ఉద్దేశం. కాబట్టి మనము ఏం చూస్తున్నామంటే ఇప్పుడు వరకును స్థానిక సంఘంలోనికి ఎంట్రన్స్ అవ్వాలంటే దానికంటే ముందు సార్వత్రిక సంఘంలోనికి ఎంట్రన్స్ అవ్వాలంటే ఏం చేయాలండి? యేసు ప్రభునందు గట్టిగా చెప్పాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు 1 కొరింథీ 12:13 వచనం ప్రకారంగా చూడవసరం లేదు, బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ని మనం పొందుకుంటాం. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మనం పొందుకుంటాం. అది మనకి ఎక్స్పీరియన్స్, బహిరంగ ఎక్స్పీరియన్స్ ఏముండదు. అది మళ్ళీ ఇది కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వాలండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటున్నప్పుడు మీకు బహిరంగంగా అపోస్తుల కార్యాల్లో యూదులకి జరిగింది చూసారా, బహిరంగమైనటువంటి కొన్ని అవి జరగవసరం లేదు. కొంతమంది అంటారు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో యూదులకి జరిగింది చూసారా, అవి జరిగితేనే మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లు. ఆ యొక్క సూచక్రియలు ఏమీ మీకు జరగలేదనుకోండి, మీరు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోలేదు. నాకు అది ఆ యొక్క అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనూ మిగతా అధ్యాయంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు నాకేమీ కలగలేదనమాట. నమ్మిన వెంటనే నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాను అని వాక్యానుసారంగా నమ్మాను. కొంతమంది నా దగ్గరికి వచ్చి నువ్వు యేసుప్రభుని నమ్మ, అది మొట్టమొదటి అదేంటంటే మొట్టమొదటి ఆశీర్వాదం. 2వ ఆశీర్వాదం కూడా ఉంది మీకు. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవటం, బాప్తిసం పొందుకోవటం. ఇది 2వ అనుభవం, సెకండ్ బ్లెస్సింగ్. నువ్వు పొందుకున్నావా అని నన్ను బోల్డ్ మంది అడిగారు. అప్పుడు నా సమాధానం ఏం చెప్పాను? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము చెప్పాను. అమ్మ, దీని ప్రకారంగా నాకు బహిరంగంగా అవుట్వర్డ్గా ఏమీ నేను చేయవసరం లేదు, నేను అప్పుడే పొందేసుకుంటాను. ఇది పౌలు గారు చెప్పినటువంటి మాట. నేను ఎందుకంటే యూదుడిని కాదు,
సంఘం అంటే అన్యజనుడు యూదుడు కలిపి ఉన్నటువంటిది. చాలా క్లియర్గా చెప్పాను. అయితే అని వాళ్ళు అంటూ ఉంటారు ఏమనండి, ఆత్మ లేనివాడు, అది ఆ మాట అనేస్తారనమాట. ఓకే సర్లేనండి, పోండి, మరి నాకు ఆత్మ లేదు. మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయో లేదో మరి, కానీ నేనైతే క్లారిటీగా చెప్తున్నాను అనుకుంటున్నాను. సార్వత్రిక సంఘంలో పాలిభాగస్తుని అయిపోయింది నేను. ఎలాగో చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వెంటనే అదే సమయంలో పరిశుద్ధాత్ముడు నాకు తెలియకుండానే నన్ను ఏం చేశాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేశాడు. లేకపోతే పరిశుద్ధాత్ముడు సహాయం లేకుండా యేసు ప్రభు అని ఎలా ఒప్పుకుంటానండి? నేను ఒప్పుకుంటానా? అర్థమవుతుందని నేను అన్నది. యేసు ప్రభు వారు హృదయంలో కార్యం చేయలేదనుకోండి, పరిశుద్ధాత్ముడు నా హృదయంలో నా పాపాన్ని ఒప్పింప చేయలేదనుకోండి, తీర్పుని గురించి, నీతిని గురించి, తర్వాత పాపం గురించి ఒప్పింప చేయలేదనుకోండి నా హృదయంలోని పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు దేవుడని నా కోసం చనిపోయాడని నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోలేను కదా. కాబట్టి పరిశుద్ధాత్ముడే నా హృదయంలో ఒప్పింప చేశాడు. ఒప్పింప చేసిన వెంటనే నన్ను పరిశుద్ధాత్మతో నన్ను ఏం చేశాడండి, బాప్తిసం ఇచ్చేశాడు. ఆ సమయంలోనే అభిషేకం ఇచ్చేశాడు. ప్రతి విశ్వాసికి అభిషేకం ఉంది ఈరోజు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి క్రిస్టియానిటీ ట్రెండ్లో మనకి లేదు, అభిషేకం లేదంటారు. మీరైతే మాత్రం నన్ను అభిషేకం కలిగినోడు అని పిలుస్తారులేండి, కానీ మీరు మాత్రం మీరు అభిషేకం కలిగినోళ్ళు అని అనుకోరు. మీరు విచారం. యేసు ప్రభు రక్షణ ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారో వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిపోయింది, సీలింగ్ జరిగిపోయింది. సీలింగ్ అంటే ఏంటి? ముద్ర. పరిశుద్ధాత్ముడు నాకు సంబంధించినోడు అని ముద్ర వేసాడు. పరిశుద్ధాత్ముడు అప్పుడే అభిషేకించేశాడు. మనం అందరం కూడా అభిషేకించబడిన వాళ్ళమే. ఎంత రాంగ్ టీచింగ్ అంటే, ఇతను రక్షించబడిన వాళ్ళు కానీ ఇతను అభిషేకించబడినోడు ఇతను కాదంటారు. నేను వాక్యం చూపిస్తాను, వాక్యం చూపించే నేను మీకు చెప్తాను. ఇంకా ట్రెండ్ ఏంటంటే ఈ రోజున చెప్పనా, ఈమె కంటే ఎక్కువ అభిషేకం కలిగింది అన్నమాట. అమ్మ ఇలా చూడండి, ఈమె కంటే ఎక్కువ అభిషేకం. ఇవన్నీ రాంగ్ అమ్మ, దయచేసి ఏమనుకోకండి. మొదటి యోహాను తిప్పండి దయచేసి. యోహాను పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము. మీరు టెన్సెస్ తెలుసు కదా మీకు? టెన్సెస్ అంటే ఏంటి? కాలం, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇందులో 3 పర్యాయాలు ఉంటుంది అభిషేకం అనేటువంటి మాట. ఒక్కసారి ఆ మాట చూడండి. సంఘంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 20వ వచనం చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన కథం. ఇంకేంటండి కథం అంటే తెలుసా తెలుగులో? పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగును. కాదు, నాకు ఫలానా డాక్టర్, రెవరెండ్, బిషప్ ఆయన అభిషేకం ఇచ్చాడు, మీకేం తెలుసు నా అభిషేకం గురించి అని భయంకరంగా నాతోటి పోరాడిన వాళ్ళు ఉన్నారు. మంచిదండి నేనేం కాదంటలేదు అంటాను. కానీ ఈ వచనం ద్వారా నేను బలపరచబడతాను. ప్రభువా, పరిశుద్ధుని నీ ద్వారా నాకు అభిషేకం వచ్చింది. అది కూడా ఎప్పుడో తెలుసా? పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది యేసు ప్రభుని నమ్మిన వెంటనే. ఇవన్నీ చెప్తున్నప్పుడు చాలామంది కూడా దీంట్లో నాయన ఇంత తేడాగా చెప్తున్నంటే మనం ట్రెండ్లో ఉన్నాం. ట్రెండ్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఇవంతా నేను చెప్పేది దుర్బోధలాగా అనిపిస్తుంది, కానీ వాక్యం ప్రకారంగా చూస్తే ఇదే సత్యం. మరి ఈరోజు అభిషేకం పేరట ఎంత రాద్ధాంతం జరుగుతుందో, ఎంత అన్యాయం జరుగుతుందో. ఇంకొక చోట కూడా ఉంటుంది ఇదే అధ్యాయంలో. ఎన్నో వచ్చిన చెప్పాలి మీరు? 27. ఇక్కడ 2 సార్లు ఉంటుంది. అయితే చూసారా, ఆయన వలనండి మళ్ళీని రెవరెండ్ బిషప్, డాక్టర్ సో అండ్ సో అయ్య గారు ద్వారా నేను మోకాళ్ళు వేస్తే, ఆయన నెత్తి మీద చేస్తే నాకు వచ్చింది అభిషేకం. అది కాదండి, అది కాదు. అభిషేకం మీలో నిల్చుచున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారము
ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చూడండి ఇక్కడ, కాబట్టి అది అభిషేకం. అంతేకాకుండా మీకు సీలింగ్ గురించి కూడా చూపిస్తాను. పరిశుద్ధాత్మ యొక్క సీలింగ్ ఎఫెసీ పత్రికకు వచ్చేయండి, మొదటి అధ్యాయము. సీలింగ్ అంటే ముద్ర వేయటం అనమాట. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం ఏమనుంది? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత. అంతే, కథం. ఇక్కడ కూడా ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారో వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. నో సెకండ్ బ్లెస్సింగ్. ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారో వాళ్ళు ఆత్మచేత ముద్రించబడ్డారు. పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. ఈ నా సొత్తు అనుకున్నాడు అనమాట. అది ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు అభిషేకించబడ్డారు. పెద్ద అభిషేకం చిన్న అభిషేకం లేదు, పెద్ద అభిషక్తుడు చిన్న అభిషక్తుడు అని లేదు. ఇది మనం పెట్టుకున్నది. ఫలానా ఆయన అభిషేకించాడు కాబట్టి నేను కొంచెం గ్రేస్ కాదు, ఎక్కువ కాదు. ఈ అభిషేకం లేకపోతే ఈ ముద్ర ఎప్పుడు వరకు ఉంటుందో ఎఫెసీ పత్రిక 4:30 చదవండి ఏమనుందో. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, అది విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇది చూడండి, ఇది సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ అంటారు దీన్ని. అంటే రక్షణ నిశ్చేత. ఒక్కసారిగా నువ్వు నిజంగా రక్షణ పొందితే దేవుడు నిన్ను ముద్రించాడు, ఆ ముద్రించాడు. అది విమోచన దినం వరకు నువ్వు క్రైస్తవుడిగానే ఉంటావు. అది వాక్యం చెప్పేది. ఇది వాక్యాన్ని మనం నమ్ముదాం, మనుషుల మాటలు నమ్మొద్దు. మనుషుల మాటలు వాక్యానుసారం అయితే నమ్ముదాం. ఇప్పుడు నేను కూడా ఒకవేళ నా మాటల్లో ఏదైనా రాంగ్ అనిపిస్తే మీరు నన్ను నమ్మొద్దు. వాక్యాన్ని బిర్యానీలాగా మీరు కూడా పరిశీలించండి, పరిశోధించండి, అప్పుడు మీరు నమ్మండి. బిర్యానీలు ఎంత గొప్పలు అంటే, పౌలు శీలలో వాక్యం చెప్తుంటే వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటే అంతటోళ్ళు వాక్యం చెప్తున్నారు కదా, గొప్ప అయ్యగారులలో వీళ్ళు చెప్పింది రైట్ అని వాళ్ళ మాటలు వినేసి బైబిల్ ప్రక్కన పెట్టేయలేదు. వాళ్ళు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేదా అనేది చూశారు. ఎందుకంటే ఏ మనుషుడైనా తప్పుపోవచ్చు, కానీ బైబిల్ మాత్రం ఎప్పటికీ తప్పుపోదు. మన స్టాండర్డ్ వ్యక్తులు కాదు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ. ఎందుకంటే ఈవెన్ మార్టిన్ లూథర్ సైతం ఆయన సంఘ సంస్కరణ చేసిన ఆయన కొన్ని తప్పుదులు చేశాడు. ఆయన వాక్యం ప్రకారంగా వాక్యాన్ని కొంచెం దుర్బోధలు కూడా కొన్ని చేశాడు ఆయన. సంఘ చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యమే ప్రమాణం, మనకి సంఘానికి వాక్యమే ప్రమాణం. కాబట్టి చర్చ్ అంటే ఏంటో చూసాం, స్థానిక సంఘం అంటే ఏంటో చూసాం, లోకల్ చర్చ్ అంటే ఏంటో చూసాం. స్థానిక సంఘంలోనికి పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా మనం సార్వత్రిక సంఘంలోనికి వెళ్తాం, అంటే విశ్వాసం ఉంచడం ద్వారా. స్థానిక సంఘంలోనికి ఎలా వెళ్తామంటే, ఎలా వెళ్తాం? స్థానిక సంఘంలోకి ఎలా వెళ్తాం బాబు? ఎలా మెంబర్షిప్ వస్తుంది చెప్పండి? నీటి బాప్తిసం ద్వారా. అలాగే కదా నువ్వు వచ్చావు. అలా నీటి బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేస్తారు? రొట్టెలో చేయి వేస్తారు. మేము అంతా ఒక శరీరం అని చెప్పి మీరు చేయి వేస్తారనమాట. అది విషయం. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. చర్చ్ అంటే ఏం కాదో చూద్దాం త్వరగా. సమయం ఈరోజు తక్కువ ఉంది కాబట్టి, అందులోకి బల్లారాధన ఉంది కాబట్టి, చర్చ్ అంటే ఏం కాదో 3 మాటలు అలా అనేస్తాను. చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్. అది సంఘం అంటే ఏంటో చెప్పండి? బిల్డింగ్ కాదు. అయ్యో, నేను చెన్నై వెళ్ళాను, ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పాలి. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ బిల్డింగ్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి పని చేశారులే. రోమన్ క్యాథలిక్లు ఏం చేశారంటే, ఎవరో చేయలేని కొన్ని మంచి పనులు చేశారు. ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా వచ్చింది, ఎలా ఉన్నదనేటువంటి ముద్ర చెరపుకోకుండా అలా ఉంచారు. వాళ్ళు ఎప్పుడో వచ్చింది, ఇది తెల్లోళ్ళ మతం కాదు, ఇది తోమాయి తీసుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు అని ఆ యొక్క ముద్రలను చెరపట్లేదు. వాళ్ళు నిర్మాణించారు, హిస్టరీని కాపాడారనమాట. వాళ్ళందరూ భద్రం చేశారు. మ్యూజియంలోకి వెళ్తే ఎప్పుడెప్పుడు ఉన్నాయండి అవన్నీ కూడా చూస్తే, ఫొటోస్ తీసి తెచ్చుకున్నాను తర్వాత చదువుదామని. అయితే అక్కడ భద్రపరిచారు, బాగానే ఉంది. కానీ తోమగారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారనమాట. అది పరిశుద్ధ స్థలం అన్నట్టుగా వారు ఏం చేస్తున్నారు?
భావిస్తున్నారన్నమాట. ఇది మాత్రం చాలా తప్పు. బిల్డింగ్కి ప్రాధాన్యత లేదు. పెద్ద పెద్ద కెథడ్రల్ అయినా కానీ, అవి కట్టడాలైనా కానీ, బిల్డింగ్లు కాదు చర్చ్ అంటే. అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలండి. దానికి కారణం చెప్తాను. యేసుప్రభువారు ఈ బిల్డింగ్ కోసం చనిపోలేదు. ఈ బిల్డింగ్లో సంఘంగా కూడుకునే మన కొరకు చనిపోయాడు. తర్వాత చెప్పండి, యేసుప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు బిల్డింగ్ ఎత్తబడదు. ఎవరు ఎత్తబడతారు? బిల్డింగ్ ఎత్తబడితే మన అందరం నోహు ఓడలాగా లోపలికి వచ్చేయాలి. అప్పుడు మొత్తం బిల్డింగ్తో పాటు ఏమైపోతుంది? వెళ్ళిపోతాం అందరం. బయట ఉన్న వాళ్ళందరూ నోహు నోహు అని కొట్టాలి. కానీ అలా ఏమీ లేదు. ఎక్కడున్న వారం అక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఏమవుతాం? బిల్డింగ్లు మిగిలిపోతాయి. కాబట్టి అంటే బిల్డింగ్ల మీద శ్రద్ధ ఎట్టొద్దని అంటలేచ్చమ్మా. మనం చక్కగా ఉండటానికి అన్నీ చేసుకోవాలి. కానీ బిల్డింగ్ కంటే ప్రాముఖ్యమైనది మన బిల్డింగ్. అది చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. తర్వాత రెండోది, ఇది కొంతమంది ఎలా అనుకుంటారు, చర్చ్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. అవునా కదా? చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వినోదం పొందటానికి వచ్చేది కాదు సంఘం అంటే. ఈరోజు ట్రెండ్, మళ్ళీ చెప్తున్నాను కదా, క్రిస్టియానిటీలో ట్రెండ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఆ ట్రెండ్ ఏంటంటే ప్రజలను నువ్వు ఆకర్షించుకోవాలంటే, అట్రాక్ట్ చేయాలంటే ఏముండాలి చెప్పండి? లైట్లు ఇలా తిరిగిపోతుంటాయి కదా, ఆ రెడ్ లైట్ అలా పడుతుంటాయి, ఫోకస్ లైట్. చూసారా బాబాయ్? చూడలేదా? చూడాలి. మన ప్రాంతం కూడా వచ్చేసింది. క్రిస్మస్కి ఎంత పెద్దది కడతారు, ఇలా 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 తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్, వినోదం. ఓకే, ప్రసంగికుడు ఇలా వస్తుంటే పొగతో పాటు వస్తూ ఉంటాడు ఆయన, మేఘారూరుడై. మీరు చూడలేదా ఏమని? ట్రెండ్స్ అనమాట ఇవన్నీ, ఎంటర్టైన్మెంట్. అబ్బా మా అయ్య గారు మేఘాల్లోంచి వస్తున్నాడు అన్నట్టుగా. ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మన మనోభావాలే దెబ్బతింటాయి. ఎందుకంటే ఇవన్నీ మనమే చేస్తున్నాం కాబట్టి. ఇలా అయిపోయింది ఈరోజు సంఘం. తర్వాత మంచి ఆకర్షణ కలిగినటువంటి మ్యూజిక్, ఇంకా ఇలాంటివన్నీ కూడా పెట్టగలిగితే, వాక్యం ఏదో పావుగంట చెప్పేసి ఇక మిగతా సమయంలో అంతా భయంకరంగా మ్యూజిక్ తోటి దాంతో చేస్తే అప్పుడు ఉంటారు ప్రజలు. అలాగే ఉన్నారు జనాలు కూడా. మనం కూడా సిటీస్కి వెళ్ళినప్పుడు చర్చెస్కి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అలాంటి ప్లేసెస్కే వెళ్తాం. ఆ లోపల ఉన్నంతసేపు ఇక తిరిగిలేదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎమోషనల్ ఫీల్ అంతా తగ్గిపోతుంది కదండి. అందుకని ఒక ఆయన అన్నాడు ఏంటంటే, మన యొక్క మనిషి 3 భాగాలుగా చేయబడ్డాడు. జాగ్రత్తగా చూడాలి. ఎన్ని భాగాలమ్మా? శరీరం ఒకటి, మనసు ఒకటి, ఆత్మ. కొన్ని మినిస్ట్రీలు బాడీ వరకునే చేరుకుంటాయి అన్నమాట. అది హీలింగ్ మినిస్ట్రీ అంటారు దాన్ని. కొన్ని మినిస్ట్రీలు ఎక్కడి వరకు చేరుకుంటాయి? బాడీ వరకునే చేరుకుంటాయి. అది హీలింగ్ మినిస్ట్రీ. హీలింగ్ మినిస్ట్రీ అంటే తలపూట, కడుపు నొప్ప, ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది, వెళ్ళిపోయారు, అంతే, అయిపోయింది హీలింగ్ మినిస్ట్రీ. కొన్ని ఫీలింగ్ మినిస్ట్రీ, అది మనసు వరకు వస్తాయి అన్నమాట. అక్కడ ఊగిపోతుంటారు. నేను మళ్ళీ ఊగిపోవటం గురించి నేను ఏమంటలేదు. మనిషి 3 కూడా కావాలండి: ఆత్మ, మనస్సు, శరీరం. ఆత్మ ఉండగలిగేది ఎక్కడో చెప్పండి? శరీరంలోనేనా? ఆ శరీరం బాగుంచుకోకపోతే మరి ఆత్మ ఉండగలుగుతుందా? సుసుక్మని వెళ్ళిపోద్ది. కాబట్టి 3 ప్రాముఖ్యమే. కాకపోతే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతే దాన్ని ఫీలింగ్ మినిస్టర్ అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చర్చిలో ఉండి ఏం ఫీల్ ఉందరా నాయన అని వెంటనే మనం బయటకు వచ్చిన వెంటనే ఆ ఫీల్ పోతుంది. ఇమోషన్సే టచ్ చేస్తుంది అనమాట. ఇమోషన్స్ టచ్ చేసినప్పుడు మీరు చూసారు అప్పుడప్పుడు ఈ ట్రెండ్ క్రిస్టియానిటీ వాళ్ళు అన్న ఫోటోలు ఈ పెడతా ఉంటారు చూసారా, వాళ్ళనే క్లిక్ చేస్తారు. లైవ్లో కూడా వాళ్ళనే తీస్తారు. కళ్ళంత నీళ్ళు వచ్చేయటం మంచిదే, నేను కాదంటలేదు. కళ్ళంట నీళ్ళు వచ్చి హృదయంలోంచి కరగకపోతే ప్రాబ్లం అన్నమాట. కానీ 3వ మినిస్టర్ ఉన్నది ఏంటంటే బాడీకి టచ్ అవుతుంది, ఇమోషన్స్ మనసుకి టచ్ అవుతుంది, ఆత్మకి టచ్ అవుతుంది. అది సీలింగ్ మినిస్ట్రీ. అది సీలింగ్ మినిస్ట్రీ. చివరిగా ఇది కూడా రావాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అన్నప్పుడు శరీరము, మనస్సు, తర్వాత ఆత్మ. మిషనరీలు చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. వాళ్ళు ఈ 3టికి కావాల్సినవి అన్నీ చేశారు. ఈరోజే చేయట్లేదు చాలామందిని. 3టికి కావాల్సింది ఏంటంటే ముందు వీడు బాగోవాలి అని శరీరానికి సంబంధించినటువంటి భోజనాలు పెట్టారు.
లెపర్సీ ఉంటే లెపర్సీ హాస్పిటల్ ఉన్నాయి కదమ్మా. తర్వాత మిషన్ హాస్పిటల్ పెట్టారా, తర్వాత ఇంకేంటి హాస్పిటల్స్ కూడా పెట్టారు కదా అన్నీ. అసలు కొయ్యటం తప్పు భారతదేశంలో, కానీ కోసి పురుడు పోయటం అనేది మిస్ అమ్మలే చేశారు. టిస్లీ గారు, టిస్లీ దొరసాని, లేకపోతే లీజర్ అమ్మగారు, ఇలాంటి వాళ్ళు అందరూ అనమాట ఒక హాస్పిటల్ కట్టారు, దావాఖాన. ఆ తర్వాతే మనసుకి వీళ్ళని ఎన్లైట్ చేయాలని చెప్పి బడి న్యాయస్థానం, ఇంకా మనసుకి ఏదైతే బ్రెయిన్కి ఏదైతే కావాలో అన్నిటిని మూఢనమ్మకాలని పాలదొరవటం ఎడ్యుకేట్ చేశారు. ఆ తర్వాత గుడి కట్టారు. మీరు చూడండి, అందుకని పాతోళ్ళు మిషనరీలు వచ్చినప్పుడు గుడి ఉన్న చోట బడి ఉంటుంది, అక్కడ హాస్పిటల్ కూడా ఉంటుంది. అవునా కదా? మనకు నరసాపురం తెలుసు, అంబాజీపేట తెలుసు, దగ్గరగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ వైట్ హౌస్ దొరగారు కూడా, పీసీ వైట్ హౌస్, వాడ్రేవుపల్లి, అవన్నీ తెలుసు. వాళ్ళు చేశారు, అలా చేశారు. చర్చ్ ఒక రకంగా అలాగా మనం చెయ్యాలన్నమాట. కాబట్టి సంఘం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు ఇక్కడ ఎవరైనా వస్తే కనుక మీరు మనసు మార్చుకోవాలి, వినోదం కొరకు కాదు. మూడోది ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే సంఘాల్లో ఇది నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను. చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ మ్యాన్స్ బిజినెస్. చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ మ్యాన్స్ బిజినెస్ అంటే మనుషుడి వ్యాపారం కొరకు, లేకపోతే మనుషుడి పని కోసం కాదు సంఘం. అమ్మ అర్థమవుతుందా? మరి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకటి తర్వాత ఒకటి బోల్డ్ వచ్చేస్తాయి అన్నమాట. మనిషి పని కోసం కాదు సంఘం. మనిషి పని కోసం కాకపోతే ఎవరి పని కోసం అంటారు? ఎవరి పని కోసం? దేవుని పని కోసం సంఘం. అందుకనే మనుషుడి పని కోసం, మనిషి బిజినెస్ కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మందిరంలోనికి, అప్పుడు యెరూషలేము మందిరంలో ఉన్నప్పుడు యేసుప్రభువారు కోపం వచ్చి కొరడా తీసుకుని ఏం చేశాడు? నా తండ్రి మందిరాన్ని, ప్రార్థనా మందిరాన్ని మీరు ఏ విధంగా చేశారు? వ్యాపారపు గుహల, దొంగల గుహలా చేశారు. దొంగల గుహలో చీకటి ఉంటుంది. తరిమి కొట్టాడు వాళ్ళని, బల్లలు తిప్పేశాడు. సంఘం మనిషి యొక్క బిజినెస్ కాదు, ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు వరుసగా లిస్ట్గా నేను అప్లికేషన్ పరంగా మాట్లాడానుకోండి, చాలా విషయాలు మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు సంఘంలో ఒకే ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. అసలు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాడు ఎంత అయితే ఇంపార్టెంటో, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా అంతే ఇంపార్టెంట్. సంఘంలో డబ్బు ఒకరిది కాదు, సంఘంలో డబ్బు అంతా కూడా ఎవరిది? అందరిది. సంఘంలో డబ్బు ఒక వ్యక్తి కేవలం 10 రూపాయలు ఇవ్వచ్చు. మర్చిపోయింది 10 రూపాయలు అన్నప్పుడు మీ దగ్గర లక్షలుండి 10 రూపాయలు ఇస్తే కుదరదు, మంచిది కాదు అది. 10 రూపాయలు ఇచ్చినటువంటి వాడు, 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వాడు, మనమైతే వేరుగా చూస్తామేమో కానీ దేవుడు మాత్రం ఒకే రకంగా చూస్తాడు. ఇంకా మనిషి బిజినెస్ కోసం అంటే, మనిషి పని కోసం అంటే ఏంటంటే, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని వడ్డీలకి అట్లకి తిప్పటం, అది ఏమైపోతుంది చెప్పండి? మనిషి పని అయిపోతుంది, వ్యాపారం అయిపోతుంది. ఇందుకు కాదు, స్వార్థ ప్రకటన కోసం గాడ్స్ బిజినెస్ జరగాలి. గాడ్స్ బిజినెస్ ఏంటంటే గ్రేట్ కమిషన్. మనం ఏవైతే చీకట్లో నుండి వెలుగు సంబంధంగా వచ్చామో, ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి వచ్చామో, సంఘంలో ఉన్నటువంటి మనీని, సంఘంలో ఉన్నటువంటి కానుకల్ని అన్నీ కూడా ఆ పర్పస్ కొరకే మనం ఏం చేయాలి చెప్పండి? వాడాలి, వినియోగించాలి, అంతే. మన సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే బయట నుంచి స్వార్థ పని మీద మేము వెళ్తున్నామని ఎవరు వచ్చినా కానీ మీరు ఏం చేస్తారో నిజమో కాదు తర్వాత విషయం, మనం ఏం చేస్తామండి? వాళ్ళకి ఇస్తాం, మంచిది, ఇవ్వాలి. అలాగే సంఘంలోంచి కూడా మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే బయటికి సువార్థికులను పంపటం కోసం ఇవ్వాలి, సువార్థికులను పంపటం కోసం ఇవ్వాలి. కాబట్టి మనం ఏం కాదో 3 విషయాలను చూసాం. ఇంకా మనం చూద్దాం ఏంటంటే చర్చ్ ఎందుకని ఇంపార్టెంటో వరుసగా చూద్దాం. ఇప్పుడు మీరు వచనాలు చదివేయండి, చాలా త్వరగానే ముగించుకుందాం. ఎందుకు సంఘం చాలా ఇంపార్టెంట్ అంటే, మొట్టమొదటిగా సంఘం కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టింది ఎవరండి సంఘం కోసం? యేసయ్య. నేను ఈ మాట అంటాను ఏంటంటే, ఒకవేళ మన ఆయనే వేరే చోట ఎక్కడికైనా వెళ్ళి భయంకరమైన దెబ్బలు తిని రక్తాల కారేలాగా పనిచేసి అక్కడ సంఘం ప్రారంభించాడు అనుకోండి, మన ఆయన ఇప్పుడు నేను వచ్చి
లేకపోతే నా కొడుకు వచ్చి మా నాయన ఎంత కష్టపడి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సంఘం ఎలాగైతే ఇక్కడ కట్టాడో నాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపు వచ్చినోడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటాక నాకు హక్కు లేదు. హక్కు ఉందండి. సంఘం అంటే వంశపారంపర్యంగా వచ్చేది కాదు. దేవుని స్తోత్రం. మా నాయన నాకేమీ ఒక రాజ్యం కట్టి ఇవ్వలేదు. నా తర్వాత దీన్ని నువ్వు వారసుడు నువ్వేరా అని సేవను కూడా రాజ్యం కట్టేస్తున్నారు ఈ రోజుని. అలాంటి రాజ్యాలు ఏం లేదు. ఆయన రాజ్యం అయిందే, నా రాజ్యం నాది. ఎక్కడ ప్రభువు నన్ను పిలిస్తే పరిచర్యకి అక్కడికి వెళ్ళిపోవటం అంతేనమాట అండి. అంత చెమటోర్చి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఆయన తర్వాత ఇంక నేను రాకపోతే ఇంకెవడో లేదు. దేవుడు నియమించుకున్నవాడే వస్తాడు. ఇక్కడికి నేను అలాగే వచ్చాను. ఒకవేళ దేవుడు వేరే చోటకి పంపిస్తే వేరే చోటకి వెళ్తాను. ఎవరైనా అంతే. ఇది మీరు మీ తండ్రులు కానీ మీ తాతలు ముత్తాతలు ఎంత కష్టపడినా కానీ ఇది దేవుని సంఘమే. అది ఈరోజు కొత్తగా వచ్చినోడి దగ్గర మీరు చెప్పగలగాలన్నమాట. ఒరే నువ్వు కొత్తగా వచ్చావు, అవసరమైతే నువ్వు కొంతకాలం ఉన్న తర్వాత నీకు దేవుడు పరిచర్య బాధ్యతను అప్పగిస్తే ఈ సంఘాన్ని నువ్వు కూడా నడిపించవచ్చు. ఎందుకంటే హక్కుదారులు మేం కాదు. హక్కుదారులు ఎవరు? దేవుడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. కానీ నా తండ్రి నా తాత ఇక్కడ సంఘం ఏ విధంగా అయితే ప్రారంభమైందో దానికి నాకు బహుమానం అక్కడ ఇస్తాడు. కానీ హక్కుదారుడు మాత్రం మేము కాదు. అది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి. అయితే అన్ని వచనాలు చదవటం మంచిది కాదు. ముందు రిఫరెన్స్లు చెప్పేస్తాను. ఒక వచనం మాత్రం చదవండి. ఎఫ్ఎస్సి 3, 10, 11 చదివితే మీకు అర్థమవుతుంది. రాసుకోగలిగిన వాళ్ళు ఎఫ్ఎస్సి 3, 10, 11 చదివితే మనకి అర్థమవుతుంది. లేకపోతే ఈ వచనం చదవండి. ఎఫ్ఎస్సి 5, 25 నుండి 27. ఇది పెళ్ళికి చదివేది ఇది. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా అదిగోండి సంఘమును ప్రేమించి వాక్యముతో స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఇక్కడి నుంచి కావాలి. దాని కొరకు అది అంటే అర్థం ఏంటంటే దాని కొరకు రక్తం చిందించాడు, సిలువ మీద చనిపోయాడు. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 28 వచ్చిన చదవండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి తర్వాత సంపాదించిన తన సంఘం, అంతే కథం. కాబట్టి కొంతమంది ఇలా అంటారు, ఏమనంటే ఇది దేవుని సంఘం కదండి, మనుషుల పేర్లు పెడుతున్నారు, చాలా విచారం అంటారు. ఒక్కొక్కసారి పోన్లే ఎక్కువ సేవ చేశాడని నేను పెద్ద క్రిటికల్గా ఉన్న దీని మీద. చాలా గొప్ప సేవ చేశాడు కాబట్టి వాళ్ళ యొక్క పేరు మీద మెమోరియల్ అని పెట్టారేమో పర్వాలేదు అంతవరకు. కానీ కొన్ని శాఖలు ఏం చేస్తారో తెలిసి ఏకంగాను యేసుప్రభు ఫోటో, నిజంగా అది యేసుప్రభు ఫోటో కాదనుకోండి, ఇటుంటే మరొక ఫోటో ఆయనది ఉంటుంది. ఎంత దారుణం అయిపోయిందండి. ఆయన తగ్గించుకుని దీనుడిగా ఉండి సేవ చేశాడేమో. మనం మాత్రం ఏం చేస్తున్నామంటే ఆయన్ని దేవుని స్థానాన్ని ఆయనకి ఇచ్చేస్తున్నాం. ఏం వాక్యం తెలుసండి మనకి? అసలు ఏం వాక్యం తెలుసు మనకి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే మనకి వస్తాయి. కానీ ఇంకా సంఘము ఎందుకని ప్రాముఖ్యమైందంటే అది యేసుప్రభు వారు రక్తం చిందించాడు. సంఘము అన్నీ ఆగిపోతాయి కానీ సంఘం మాత్రం నిరంతరం ఉంటుంది. ఇప్పుడు చదవండి ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం 10 నుండి 11 వరకు చదివేయండి త్వరగా, మధ్యలో ఆక్కోకుండా చదివేయండి. అంటే టైం అయిపోయింది పాస్టర్ గారు, మేము చదవటం ఆపేసామంటే ఇంక టైం అయిపోయినట్లు లెక్క అంటున్నట్ట. అమ్మా దేవుడు అన్నారు.
హ్మ్. చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానికును చూసారు, నిత్య సంకల్పం అని ఉంది కదా అక్కడ. అధికారులకును నిత్య సంకల్పం ఆ పదం చాలు. సంఘము ఏంటంటే చర్చ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. చర్చ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటే అర్థం ఏంటంటే సంఘం ఎప్పటికీ నిరంతరము ఉంటుంది అనమాట. ఎప్పటికీ కూడా నిరంతరం ఉంటుంది. అదే అధ్యాయంలో 20-21 వచనాలు కూడా చదివేయండి. మనలో ఉమ్, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటిని కంటే గురించి వాటిని కంటే ప్రత్యేకంగా ఉమ్. చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు అది సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. అయితే తరతరములనుంది, సదాకాలం అనుంది, యుగ యుగములు మనకని ఉంటుంది. కాబట్టి సంఘంలో ఒక్కసారి సభ్యుడైతే నీకు యుగ యుగములు సంఘంలో సభ్యుడిగానే కొనసాగుతావు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే జీసస్ ఈజ్ ద సెంట్రల్ ఫోకస్ ఆఫ్ ద చర్చ్ అని ఉంది. అంటే యేసు ప్రభువే సంఘంలో ప్రధాన ఆకర్షణ, ఆయనే కేంద్రమై ఉండాలి. ఆయనే కేంద్రమై ఉండాలి. ఇంకెవరైనా ఆ స్థానాన్ని తీసుకోవటానికి వీలు లేదు. అలా తీసుకుంటే అతడు శాపగ్రస్తుడంతే. కానీ ఈ రోజున దేవుడి కంటే అక్కడ ఆ యొక్క సంఘ కాపరో లేకపోతే నాయకుడో వాళ్ళకి ఎక్కువ ఘనత దక్కేలాగా జరుగుతూ ఉంది. అలా ఎప్పటికీ రాకూడదు. ఇప్పుడప్పుడే రాదులేండి, నాకు ఒక 20 సంవత్సరాలు చేసినా రాదు. 20 సంవత్సరాల తర్వాతకి నన్ను కొంచెం అయ్యగారని అలా చేస్తారేమో. అలా ఎప్పటికీ కూడా 20 కాదు 30 కాదు, ఎన్ని సంవత్సరాలు చేసినా ఎవరిక్కడ కేంద్రంగా ఉండాలండి? దేవుడే కేంద్రంగా ఉండాలి. దేవుడే కేంద్రంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనకి తెలుసు కొన్ని మాటలు. హేరోదు సింహాసనం మీద కూర్చుని మాట్లాడే సమయం వచ్చింది. మనకు తెలుసా అధ్యాయం కూడా. మాట్లాడినప్పుడు ఏం జరిగిందండి? ఒక వర్తమానం ఇవ్వాల్సి వచ్చింది. ఆ వర్తమానం ఇచ్చిన తర్వాత ఏమనలేదు, జస్ట్ ఒకే మాట అన్నారు. ప్రజలందరూ కూడా విని, ఇది మానవ స్వరం కాదు కానీ దేవుని స్వరమే అన్నారు. అప్పుడు గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్ అని ప్రైజ్ ద లార్డ్ అనాలన్నమాట ఆయన. అసలు మనల్ని కూడా ఎవరైనా గమ్ముని మంచిగా మాట్లాడేవారు, నాయన ఏం వాక్చాతుర్యం రా అది ఇది అన్నారనుకో, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్, ఇట్ ఈస్ బై హిజ్ మెర్సీ హిజ్ ఆన్ అని మనం దేవుని స్తుతించుకోవాలి. ఆయనకి చెందవలసిన ఘనత చెందాలి. అక్కడ చచ్చిపోయాడు ఎందుకంటే నిజమే కాబోలు, నా వాక్చాతుర్యమే కాబోలు, నా గొప్పతనమే కాబోలు, నా యొక్క ఇంటలెక్ట్ కాబోలు అలా అనుకున్నాడు పాపం. అంతే, పురుగులు పట్టి. అంటే నిన్న పాట పాడారు, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, ఆ తర్వాత మట్టిలోని పెట్టి నిన్నే గుర్తించదు నీ తల్లి కదా. అది మట్టిలో పెట్టిన తర్వాత కాలిన తర్వాత బూడవుతుంది. కానీ ఇక్కడ పురుగులు తింటామంటే అసలు మనిషి యొక్క శవం లేదు, అన్నీ ఎవరి పాలైపోయింది? అది పురుగుల పాలైపోయింది. ఎంత కఠినమైన శిక్ష చూడండి. దేవుని మహిమను గనక ఎవడైనా దొంగిలిస్తే, తెలుసు కూడా దొంగిలిస్తున్నారు ఈరోజు చాలామంది నాయకులు. పౌలుకు బాగా తెలిసి విషయం. అందుకనే పౌలు బర్నబాలు ప్రసంగం చేసినప్పుడు, ఒరే నువ్వు ఒక దేవతో ఏం చెప్పారు అన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? సూటు బూట్ వేసుకుని ఉంటారేం పాపం వాళ్ళు. వెంటనే సూటు తీసి పడేశారు. మంచి రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు. రెడ్ కలర్ షర్ట్ కూడా ఏం చేశాడు? చింపేశాడు. బేరు బాడీ కనపడి ఉంటుంది. అయ్యో ఏంట్రా ఆయన దిక్కులేనిలాగా, ఏంట్రా భిక్షగాళ్ళలాగా అనుకుని ఉంటారు. ఇది నా అసలు పొజిషను. నువ్వు దేవుని మహింపరచు, నేను అసలు ఏం కాదు మట్టివాణ్ణి అని చూపించడం కోసం అలా చేశాడనమాట. ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి చెందవలసినటువంటి మహిమ దేవుడే, యేసు ప్రభువే ఫోకస్ అయి ఉండాలి. అసలు మనం దరిదాపుల్లోకి ఆ స్థానంలోకి వెళ్ళకూడదు. లూసిఫర్ చేసిన మొట్టమొదటి తప్పదే, ఆయన స్థానాన్ని కోరుకుంది. అవన్నీ తెలుసు. అందుకని యోహానుతో దేవదూత గమ్ముని అవన్నీ చూసి తన్మయుడైపోయి దేవదూత పాదాల మీద పడిపోతే దేవదూతకు అర్థమైపోయింది ఏమనంటే, నేను కాదురా నాయన, ఒకప్పుడు మా ఓడు మా బాస్ అలాగే చేశాడు, కిందకి వెళ్ళిపోయాడు, ఎటు కాకుండా అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితి నాకు వద్దు, దేవుడే అరువుడు ఆరాధనకి, నేను నీ సహదాసుణ్ణి, దేవుడికి నమస్కారం చేయి అన్నాడు. ఈరోజు
మరి మనం అలా చేస్తున్నామా? పౌలు అర్థమైంది, దేవదూతలకు అర్థమయ్యాయి, మనకు అర్థమైందా? క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ ఫోకస్ ఇన్ ద చర్చ్. ఇంకా సర్మన్ అయితే ఇంకా ఉంది, కానీ సమయం అయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఒక్కసారి తలలు వంచండి. సంఘం గురించి మనం చూసాం. ఏం పర్వాలేదు, మనం వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే సంఘం అనేది చిన్న సబ్జెక్ట్ కాదు, చిన్న టాపిక్ కాదు. ఎంత నేర్చుకోగలుగుతాం, ఎందుకంటే మనం ఉన్నది సంఘంలోనే ఉంటాం కాదు. మీరు నేను సంఘమై ఉన్నాం. వీఆర్ ద చర్చ్. చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్, వీఆర్ ద చర్చ్. ఈ సంఘంలో మనల్ని పాలిభాగస్తులుగా చేయటానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. అమ్మా తెలిసిందా? కోర్స్ మీరు నిజానికి ప్రాణం కూడా పెట్టేయచ్చు. గ్రహం స్టెయిన్స్ ఒక రకంగా ఒరిస్సాలో కాందామాల్ అనేటువంటి డిస్టిక్లో ఒకవేళ అక్కడ సంఘం ఏర్పడిందంటే ఆయనకు 2 కుమారులు చచ్చిపోయారండి, కాల్చేశారు, సజీవ దహనం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ సంఘం యేసుక్రీస్తుదే. గ్రహం స్టెయిన్స్ గారికి వారి పిల్లలకి దక్కవలసిన బహుమానం లేకపోతే మహిమ కిరీటం దేవుడు అక్కడ ఇస్తాడేమో, కానీ సంఘం మాత్రం ఆయనది కాదు. మరి అలాంటి వ్యక్తినే కాదంటున్నప్పుడు ఇక మనమెంత ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరిదే సంఘం, అందరిలో మనం ఒకరం కాబట్టి అందరం పని చేయాలి. అందుకని ఒక వర్గానికి కానీ లేకపోతే ఒక ప్రాంతంలో ఉన్నవారికి కానీ ఎవ్వరికి వారికే కాదండి, ఇది అందరిదేని. ఇక్కడ మన సంఘంలో రకరకాల మనుషులు ఉన్నారు. నేను అండమాన్ వెళ్ళినప్పుడు చాలా విచిత్రం వేసింది. ఎంత విచిత్రం అంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్కడు ఉన్నాడు, ఒక్కొక్క భాషకు చెందినవాడు ఒక్కొక్కడున్నాడు. అక్కడ వర్తమానాన్ని వారందరికీ చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సరిపోదు, హిందీ రావాలి. హిందీ రాలేదు మాకు. తెలుగులోని ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో చెప్పారు. బెంగాలీలు, ఒరిస్సా వాళ్ళు, తమిళోళ్ళు, పంజాబీ వాళ్ళు, ఇక రకరకాల భాషలో మనుషులు. నేను చెప్పాను అక్కడ వాళ్ళకి అక్కడ సంఘం అంటే ఏంటో నాకు అర్థమైంది. ఇది సంఘం కదా. వాళ్ళకి కులంతో పట్టింపు లేదు అసలు, ఇక ఏమి పట్టింపులు లేవు. ధనం అంటారా, అసలు ధనంతో సంబంధం లేదు. పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఉన్నారు. నేను మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఏంటనేది అడిగినప్పుడు నేను చెప్పాను, మా యొక్క సంఘంలో కేవలం ఒక వర్గము అలా ఉంటారండి, అది చిన్నప్పటి నుంచి బిల్డ్ అయిపోయింది. కానీ మీ దాంట్లో రకరకాల మంది ఉన్నారు, ఎందుకంటే అందరూ వలస వచ్చినటువంటి వారు. ప్రభువా, ఒకవేళ మేము ఇక్కడ అలా వలస రాకోకుండా ఒకవేళ ఇప్పటి నుంచో ఉన్న వాళ్ళం అయినా కానీ మా అందరిలోని ఏకాత్మ నీ ప్రభువా, మేమందరం నీకు చెందిన వారమని, మాలో తారతమ్యాలు లేవని, ఒక ఫ్యామిలీ అని మాకు నేర్పించు ప్రభువా అని నేను ఎప్పటి నుంచో సిద్ధపడతా ఉన్నాను. వాక్యం ఎందుకంటే అలాంటిదే నిజమైన సంఘం అండి, అలాంటిదే నిజమైన సంఘం. మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే అర్పిందామా, ఆయనకి ఆరోపిద్దామా? అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు సంఘం అంటే ఏంటనేది మీరు మాట్లాడారు. అదొక నిర్మాణం కాదని నాయనా, అది ఆహ్లాదం కలిగించి వినోదం కలిగించేది కాదని, మనుషులు స్వార్థ లాభాల కోసం ఉండేది కాదు ఈ సంఘమని, నాకింత బలం ఉందని రాజకీయ నాయకులు ఎదుట, మిగతా వారి ఎదుటగా చూపించుకోవటానికి కాదు సంఘం అనేది. అది దేవుని పని మీద జరగవలసింది సంఘం అనేదని అర్థమైంది ప్రభువా. ఎవరైతే స్వలాభాపేక్ష కోసం సంఘాన్ని వాడుకుంటారో వాళ్ళు శాపగ్రస్తులని సెలవిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పేతురు చెప్పినట్లుగా నాయనా, మరి మేము మందకు దాసులంగా ఉండి పని చేయడానికి సహాయం చేయండి. మందకు పై విచారణ చేసేవారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మందకు నాయనా యజమానులుగా, బాసులుగా కాకుండా ఇది మీరు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం అని గుర్తెరిగి ప్రభా మేము నడుచుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఎన్నో గొప్ప కార్యాలు మీ సంఘం ద్వారా జరగాలి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగలేకపోతున్నాయి. జరగవలసిన వాటిని కూడా ప్రభు మేము దృష్టిలో పెట్టుకుని, నాయనా సంఘం ఎందుకోసం ఈ భూమి మీద మీరు ఉంచారో ఆ యొక్క పనంతా నెరవేర్చడానికి మీరు సహాయం చేయమని, ఏ కారణంతో అయితే సంఘం ఉందో ఆ కారణం, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మరి ప్రభు సంఘానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బల్లలో చేయి వేయక మునుపు ఒక చిన్న పాట, చరణం పాడండి, పల్లవి చరణం. చాలండి, చాలు. మనం బల్లకి సాకారంగా ఉండటం కోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని క్లుప్తంగా ఒక 5 నిమిషాలు వాక్యాన్ని చూద్దామండి. త్రియేక దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం ఈ రోజున చూడబోతున్నాం. త్రియేక దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. త్రియేక దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, ఈ మొదటి అధ్యాయంలోనే మనకు కనపడుతుంది. మనం సేవించేది ఒకే దేవుడు, కానీ 3 వ్యక్తులుగా ఉన్నారు. ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. వారు ఎవరో మనకు తెలుసు ఆల్రెడీ. మొట్టమొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. ఇక్కడికి మనకి 2 వ్యక్తులు కనపడ్డారు. మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అంటున్నాడంటే, తండ్రి ఇక్కడున్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ తండ్రి ఎందుకు స్తుతించబడాలో ఇక్కడ విషయాలు చెప్తున్నాడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకేం చేశాడు? అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకున్నాడండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. త్రియేక దేవుడు, అందులో మొట్టమొదటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే గాడ్ ద ఫాదర్ హ్యాస్ చోజన్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. మనం అనుకుంటున్నాం 2010లోనో 2025లోనో 24లోనో యేసు ప్రభుని నమ్మాము కాబట్టి మనం ఆయన యొక్క కుటుంబంలోకి వచ్చాము అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యాన్ని చూసినప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆ జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని గురించి మనసులో యేసు ప్రభు మనసులో ఉన్నారనమాట. అంటే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరూ మనసులో ఉన్నారు. నేను వీళ్ళందరి కోసం ఏం చేస్తున్నాను? ప్రాణాన్ని పెడుతున్నాను. అదే రెండోది చూస్తాం మనం. అదేంటంటే ఎక్కడుందంటే ఆ మాట 7వ వచనంలో ఉందన్నమాట. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. త్రిత్వంలో 2వ వ్యక్తి గాడ్ ద సన్, కుమారుడైనటువంటి దేవుడు మనల్ని విమోచించాడు. తండ్రి ఎవరైతే జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నారో వారందరి కొరకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద ఆయన ఏం చేశాడంటే విమోచించాడు.
విమోచించాడు. ఇంకా ఆల్రెడీ ప్రసంగంలో మనం చూసుకున్నాం. అది 3వది 13వ వచనం ఏమని చూసామండి? మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభు ఎవరినైతే విమోచించాడో వాళ్ళు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు వెంటనే ఏం చేశాడంటే ముద్ర. ఏదైనా షాప్కి సీల్ వేశారంటే అథారిటీకి గుర్తుంది. ఇది ఇంకెవరు ముట్టుకోవటానికి లేదు. దేవునికి చెందిన వాళ్ళు మీరు దేవునికి సంబంధం. ఇందాక పేతురు పత్రికలో చదివారు, నీ పైన అధికారం నాకే ఉంది, ఇంకెవరికే లేదు అని చెప్పి మనల్ని ముద్ర వేశాడు. ఆ ముద్ర కూడా ఎప్పుడు వరకునో మనం ఎఫెసీ పత్రిక 4:30 చదివాం. విమోచన దినం వరకు మనల్ని ముద్రించాడు. ఎంత గొప్ప రక్షణ! అందుకనే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. ఎందుకు ఇంత గొప్ప రక్షణ అంటే, తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్ చేసుకుంటే, ఎన్నిక చేసుకుంటే, కుమారుడైనటువంటి దేవుడు సిలువలు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి విమోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేశాడు? అంతం వరకు నీవు ఆయన బిడ్డగా ఉండటానికి ఏం చేశాడండి? అంతే, అంతం వరకు ఉండటానికి. ఆఫ్కోర్స్ నేను కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు. నేను తప్పనిసరిగా నా రెస్పాన్సిబిలిటీ నెరవేర్చాలి. నిజంగా రక్షించబడినోడు రెస్పాన్సిబిలిటీ, తన బాధ్యత నెరవేరుస్తాడు. కానీ రక్షణ పోగొట్టుకోవటం, మళ్ళీ సంపాదించుకోవటం నా చేతుల్లో లేదు. గమనించాలి ఈ మాట మీరు. రక్షణ పోగొట్టుకోవటం, సంపాదించుకోవటం ఎవరి చేతుల్లో లేదు? నా చేతుల్లో లేదు. దేవుడే చివరి వరకు కాపాడేవాడు. కావాలంటే మీకు కొన్ని వచనాలని చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు అని ఉంది. అంటే ఇంకా అదేంటి? రాకడ దినం అన్నమాట. సంఘం కొరకు ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి దినం. ఆ దినమందు అంతము వరకు అని ఉందండి. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరిచినని ఉందా లేదా? లేకపోతే అంతం వరకు కేవలం మీరు మాత్రమే కాపాడుకోవాలని ఉందా? ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే ప్రభువా, ఈ రక్షణ అనేది నీది, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను పోగొట్టుకోలేను. ఒకవేళ నీవు గనక తీసేయాలనుకుంటే తీస్తావు, కానీ నువ్వు తీయు కూడా అంతం వరకు కాపాడతావని గొప్ప నిరీక్షణ మీరు నాకు ఇచ్చారు ప్రభువా అని మనం చెప్పాలన్నమాట అండి. అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదివినప్పుడు, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి సమరూపము గలదానిగా మార్చును అని మనం చూస్తామంటే, ఆయనే మన శరీరాలని సమరూపం గలదానిగా మారుస్తాడు. కాబట్టి ఈ 2 మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, రక్షణ ఆయన మనకి ఇచ్చేది, మనం సంపాదించుకునేది కాదు. ఎందుకు ఇచ్చాడో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చాలాసార్లు చెప్పాడు. ఆయన మహిమ కీర్తి కలిగినట్లు, ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు ఒక 5 సార్లు 6 సార్లు ఉంటుంది అన్నమాట. ఎందుకు రక్షించాడంటే కేవలం ఆయనకి మహిమ కీర్తి కలిగినట్లు, ఫర్ హిస్ గ్లోరీ. నిన్ను రక్షించుకున్నాడంటే ఎవరికి మహిమ కలగటానికి? దేవునికి మహిమ కలగటానికి. కాబట్టి ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నా కొరకు చనిపోయాడు, అంతం వరకు నన్ను కాపాడేటువంటి వాడు ఆయనే అని సంతోషిస్తూ ఆనందిస్తూ, ప్రభువా ఎంత గొప్ప రక్షణ నీవు నాకు ఇచ్చావు, స్తోత్రం నాయనా అని మనల్ని మనం పరిశీలించుకుంటూ, ఒకవేళ ప్రభువా నీకు ఆయాస్కరమైనటువంటి పనులు ఏదైనా మేము చేసామేమో నాయన, మమ్మల్ని క్షమించి నాయన ఈ బలలో చేయవేయటానికి సహాయం చేయి ప్రభువా అని అడిగి క్షమాపణ పొందుకొని
తప్పనిసరిగా బలలో మనం చేయవేద్దాం. ఈ సమయంలో మోకరించగలిగినటువంటి వారు ముందుకొచ్చి మోకరించండి.